దిస్ ఈజ్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ఒకప్పుడు పేదవాళ్ళు జొన్నలు సజ్జలు తింటారని, డబ్బున్న ధనికులైతే బియ్యం తినేవాళ్ళన్న భావన ఉండేదండి. ఎప్పుడైతే రేషన్ షాపులలో కూడా పేదవాళ్ళకి బియ్యం సరఫరా అయినప్పటి నుండి, పేదవాళ్ళకి కూడా బియ్యం తినడం స్టార్ట్ అయినప్పటి నుండి, మరి ఇప్పుడు బియ్యం అనేది అందరికీ ఒక నిత్యావసర సరుకుగా, అంటే ప్రతిరోజు మనం వాడుకునే ఒక సరుకుగా మారిపోయిందండి. మరి ఇప్పుడు బియ్యం తినే వాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోయింది. అయితే ఇక్కడ ఒకప్పుడు మనం తినే బియ్యంలో అన్ని రకాల విటమిన్లు ఉండే బియ్యాలను తినేవాళ్ళమండి. మరి ఈరోజు మనం ఏదైతే బియ్యం తింటున్నామో, మరి ఈ బియ్యము ఎక్కువగా కూడా బాగా పాలిష్ చేసి ఉన్నటువంటి బియ్యాన్ని చాలామంది వచ్చేస్తున్నారండి. మరి బియ్యాన్ని ఎక్కువ సార్లు పాలిష్ చేయడం వల్ల వాటిలో ఉండే విటమిన్స్ ఏవైతే ఉంటాయో ABCDE అనే విటమిన్లు ఇవన్నీ పోతున్నాయండి. ఇలా పోవడం వల్ల మనం తినే ఈ పాలిష్డ్ బియ్యము ఎలాంటి విటమిన్లు లేని బియ్యాన్ని మనం తింటున్నారు చాలామంది. మరి ఎస్పెషల్గా ఈ మధ్య కాలంలోనండి బి విటమిన్ బాగా లోపిస్తుంది ఈ పాలిష్డ్ రైస్లో. మరి ఈ బి విటమిన్ లోపించడం వల్ల ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి, మరియు గర్భిణీ స్త్రీల ద్వారా వారి పిల్లలకి, అంటే పుట్టబోయే పిల్లలకి ఎస్పెషల్గా థయామిన్ లోపంతో కొన్ని రకాల వ్యాధులు వస్తున్నాయండి. మరీ ముఖ్యంగా పుట్టే పిల్లలకి గుండె జబ్బులు కూడా వస్తున్నాయండి. మరి దీన్నే బేరీ వ్యాధి అంటారండి. అంటే చిన్న పిల్లలకి సంక్రమించే గుండె వ్యాధికి సంబంధించిన వ్యాధి అండి. మరి దీనికి ముఖ్య కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఈ పాలిష్డ్ చేసినటువంటి రైస్లో థయామిన్ విటమిన్ లోపించడం వల్లనే అని చెప్పేసి అధ్యయనంలో తేలిందండి. మరి ఏది ఏమైనా ఎక్కువసార్లు బియ్యాన్ని పాలిష్ చేయడం వల్ల ఉన్న విటమిన్లు అన్నీ పోయి మనం తినే బియ్యంలో ఎలాంటి విటమిన్స్ ఉండకుండా మనం తినే బియ్యము మన ఆరోగ్యానికి కూడా ఎలాంటి ఉపయోగం ఉండదండి. సో ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యాన్ని తినడం కంటే తక్కువ పాలిష్ చేసినటువంటి బియ్యాన్ని తినడము ఆరోగ్యానికి కూడా ఎంతో బాగుంటుంది. అది ఎలాంటి రోగాలను కూడా మనకు దరి చేరనివ్వదు. మరి దీన్ని ఆలోచించాలి పబ్లిక్ కూడా. మనం రైస్ కొనేటప్పుడు ఎక్కువసార్లు పాలిష్ చేస్తున్న రైస్ కొంటున్నామా, మరి ఎలాంటి రైస్ కొంటున్నాం అనేది మనం ఆలోచించి కొని తినడం చాలా మంచిది. మరి ఎక్కువసార్లు పాలిష్ చేసి ఉన్నటువంటి రైసు మన ఆరోగ్యాలని దెబ్బతీస్తుంది. ఇప్పుడు చెప్పాను కదా, పిల్లల్లో థయామిన్ లోపంతో బేరీ అనే ఒక కొత్త వ్యాధి సంక్రమిస్తుందండి. మరి మనము ముందు జాగ్రత్తగా మరి దీని గురించి మనం ఆలోచించి బాగా పాలిష్ చేసిన రైస్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇలాంటి మంచి కంటెంట్లతో మీకు నేను వీడియోలను అప్లోడ్ చేస్తుంటానండి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటేనండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు కూడా చేయండి. మీరు పెట్టే కామెంట్లలో నేను ఎలా చేస్తున్నానని నాకు తెలుస్తుంది. ఇంకా ముందు ఏం చేయాలని, నాలో ఉన్నటువంటి ప్లస్లు ఏంటివి మైనస్లు ఏంటిది అనేది చెప్పేది మీరు మాత్రమేనండి. సో మీ కామెంట్లు కూడా నా ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడతాయి. సో మీ కామెంట్లు నా ఉపయోగపడతాయి కాబట్టి మీరు నాకు కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియచేయండి. రెస్పెక్టబుల్ కామెంట్స్ పెట్టండి. మీరు ఎలాంటి సజెషన్స్ పెట్టినా నేను వాటిని స్వీకరించి మీకోసం నేను మంచి వీడియోలని అప్లోడ్ చేస్తుంటాను. ఇట్లు దినేష్ గంగసాని.